నాకు పన్నీర్ కర్రీ నచ్చలా, అందుకే చికెన్ తీసుకున్నాను పక్కన. చికెన్ కర్రీ చూడొచ్చు. చికెన్ కర్రీలో చపాతీ తీసుకున్నాను, బాగుంది. కానీ పీసెస్ తక్కువ వేసాడు, ఇది 2 ముక్కలు వేసాడు, అర్థం కాదు నాకు. తేజస్వి ఎక్స్ప్రెస్ ఇది మధురై నుంచి చెన్నై వరకు అయితే వెళుతుంటుంది. ఇప్పుడు ఈ ట్రైన్లో ప్రయాణం చేద్దాం. దీంట్లో ఫుడ్ ఏం పెడుతున్నారు, స్నాక్స్ ఏంటి అనేది చూసేద్దాం. మనకి వెళ్ళిపోదాం పదండి ఒకసారి. మన యొక్క సీట్లో కూర్చున్న తర్వాత మనకైతే స్నాక్స్ వచ్చేస్తున్నాయి. స్నాక్స్ వచ్చినాయి చూడొచ్చు. ఈ స్నాక్స్ వచ్చేలాగే 2 కేకులు ఇచ్చాడు, తర్వాత మనకి షుగర్ ఇచ్చాడు, తర్వాత టీ పొడి ఇచ్చాడు మనకి. ఇది చూసినట్టయితే బోండం ఇచ్చాడు అనమాట. బోండంలో బంగాళదుంప కూర వేసి పెట్టాడు, కట్లెట్ లాగా ఇచ్చేసాడు. చాలా చాలా బాగుంది. తేజస్వి ఎక్స్ప్రెస్లో అయితే ఈ యొక్క ఫుడ్ అయితే మనకి స్నాక్స్ తర్వాత అంటే మేము ఎక్కింది 5:20కి ఎక్కాం. అందువల్ల ఏంటంటే ఈవినింగ్ టైం స్నాక్స్ వచ్చింది. స్నాక్స్ తిన్న తర్వాత మళ్ళా ఒక బన్ను టమాటా సూప్ వచ్చింది అనమాట. అయితే మన స్నాక్స్ చూసేద్దాం. మనం చూడొచ్చు స్నాక్స్. ఇది వచ్చేలాగా ఏంటంటే అరిసి అనుకున్నాం, కానీ అరిసి కాదు, దీని బూరెలు ఇచ్చాడు అనమాట. ఒక బూరి ఇచ్చాడు. మనం ఆ బూరి కూడా టేస్ట్ తీయగా ఉంది, బాగుంది. మామూలుగా సూపర్గా అయితే ఉంది, మరీ హెవీగా సూపర్ కాదు, మామూలుగా అయితే ఉంది. సరే టీ వచ్చేలాగే రిఫైండ్ ప్యూర్ షుగర్, అది ఏదైనా షుగరే కాబట్టి షుగరు. తర్వాత వచ్చేలాగే అస్సాం టీ. తర్వాత అది వచ్చేలా మనం చూడొచ్చు పాల పొడి అనమాట. 2 కేకులు వచ్చేలా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇచ్చాడు అనమాట. 2 కేకులు కూడా. కేక్ వచ్చేలాగా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కనుక ఏంటంటే నేను కేకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను పక్కన పెట్టేశాను. ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్, కొంచెం హెవీ స్వీట్ నేను ఎక్కువ తిన్నాను కాబట్టి కేక్ని పక్కన పెట్టేశాను. అయితే మనకి ఇప్పుడు టంబ్లర్లో వచ్చే డిస్ప్లే వచ్చేలాగా మనకి హాట్ వాటర్ తీసుకొచ్చాడు. ఇప్పుడు దీంట్లో మనకి పాలపొడి కలిపేసేసి, పాలపొడి తర్వాత షుగర్ కలిపేసాను. షుగర్ తర్వాత టీ పొడి డిప్స్ కుట్టించాడు కదా, దాంట్లో వేసేసి తాగేసాను. కాబట్టి టీ అంతా నాకు టేస్ట్ అనిపించలేదు. అంటే టీ చాలా సప్పగా, షుగర్ సరిపోవటం, పాలు సార్లేదు, ఏదో ఇచ్చాడు తాగేసాం అంతే. తాగాల్సిన కాలే ఇచ్చాడు కదా, అందుకే తాగేసాడు. ఎందుకులే ఫ్రీగా ఇచ్చిన దాన్ని మనం ఎందుకు పాడు చేయటం. వాడు ఓరని ఇచ్చాడు, మనం ఓరని తిప్పినాలు కూడా తాగే రకాలమే కదా. అందుకోసం ఏంటంటే టీ కూడా ఓరని ఇచ్చాడు కానీ తాగేసాను. బాగుందని నేను చెప్పను. టీ ఓకే. తర్వాత వచ్చిన మనకి ఇబ్బంది వచ్చింది అనమాట. అంటే ఇది ఎంపడనే రాలేదు. నేను కొంచెం అంటే ఒక 5-10 నిమిషాలు 15 నిమిషాలు కలిసిన తర్వాత అయిపోయిన తర్వాత ఒక బన్ను, తర్వాత బట్టరు, ఇప్పుడు తర్వాత ఏంటంటే టమాటా సూప్ వచ్చింది అనమాట. టమాటా సూప్ అయితే హాట్గా టమాటా సూప్ అయితే నాకు ఫేవరెట్ కనుక నేను బాగా తాగుతాను టమాటా సూప్ మాత్రం. అది బటర్ ఇచ్చాడు, బటర్ చూడవచ్చు. నాకు బటర్ అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి దాంట్లో ఆ బ్రెడ్ తీసుకొని తాగేసాను, దాన్ని పక్కన పెట్టేసాను. చూడవచ్చు టమాటా సూప్. దీనికి టమాటా సూప్కి ఏమైనా తక్కువైతే సాల్ట్ ఇచ్చాడు, పెప్పర్ ఇచ్చాడు. మనకి సాల్ట్ కానీ సాల్ట్ వేసుకోవచ్చు, పెప్పర్ కావాలి పెప్పర్ వేసుకోవచ్చు, కలిపి వేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా కానీ, ఇంట్రెస్ట్ లేకపోతే పక్కన ఇచ్చే వద్దని చెప్పండి, వాళ్ళు ఇయ్యడం అనమాట. అయితే ఇవన్నీ కూడా ఏంది అసలు కంటిన్యూగా ఇస్తూనే ఉంటాడు తేజస్వి ఎక్స్ప్రెస్ అయితే. నాకైతే వందే భారత్లో వెళ్ళానే కానీ వందే భారత్లో వాడు అసలుకి అన్నీ ఫస్ట్లో ఎక్కినప్పుడు అయితే మాత్రం అన్నీ ఇచ్చాడు, అన్నీ పెట్టాడు. పెడతానికైతే మాత్రం బ్రహ్మాండంగా పెట్టాడు. ఏ విధంగా నేనైతే బాగుందనుకున్నా ఫస్ట్ అయితే, తర్వాత మొత్తం తగ్గించేసాడు. నిజంగా ఏది కూడా సరిగ్గా మరి పెడతలేదు వందే భారత్లో అయితే, ఇది నిజంగానే. కానీ తేజస్వి ఎక్స్ప్రెస్లో మాత్రం చాలా చక్కగా ఫుడ్ అన్నీ కూడా చాలా చక్కగా ఇస్తున్నాడు, పెడుతూ ఉన్నాడు. మనం చూడొచ్చు ఇప్పుడైతే అయితే మనకి ఫుడ్ రెడీ చేస్తున్నామంట. అంటే మళ్ళీ 8 గంటలకు 7:30 ఆ టైం కల్లా ఫుడ్ ఇచ్చేస్తాడు. ఆ ఫుడ్ అంతా కూడా వరుసనే ఏమేమి ఫుడ్ అనేది వరుసనే అక్కడ ప్లేట్లు అయితే, ఇదంతా మినీ ప్యాంట్రీ ఏరియా. ఆ ప్యాంట్రీ ఏరియాలో అయితే ఆ ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేయడం మనం చూడొచ్చు. వచ్చేసింది ఫైనల్గా మన ఫుడ్ మన టేబుల్ మీదకి, అంటే మన కూర్చున్న సీట్ దగ్గరికి అయితే వచ్చేసింది ఫుడ్. చూడొచ్చు ఏం ఫుడ్ ఉంది చూస్తే. అయితే ఈ యొక్క ఫుడ్ అనేది ఎప్పటి నుంచి ఇదే ఫుడ్ ఎత్తాను. నేను 3-4 సార్లు ప్రయాణం చేశాను, అదే ఫుడ్ వచ్చింది. ఇప్పుడైతే మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ జరిగింది. మా వీడియో నచ్చినట్టయితే మీకు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. మరిన్ని వీడియోల కోసం తప్పకుండా లైక్ చేయండి. ఏమి ఇచ్చాడు ఒకసారి మీరు చూడొచ్చు. చికెన్ కర్రీ ఇచ్చినట్టున్నాడు, పప్పు ఇచ్చాడు, తర్వాత అది పెరుగు అనమాట. మేము ఫస్ట్ స్టార్టింగ్ లేకినప్పుడు ఏంటంటే మనకు ఐస్ క్రీమ్ ఇచ్చాడు అనుకున్నాం, కాదు పెరిగి ఐస్ క్రీమ్ కూడా ఉంది. ఇది ఫుడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ వచ్చింది అనమాట. ఐస్ క్రీమ్ కూడా ఒకసారి అయితే మనము చూసేద్దాం. ఇదంతా కూడా చక్కగా ఫుడ్. ఇది వెజిటేరియన్. 2 ఆర్డర్ ఇచ్చాం. నేను మిస్ ప్రయాణం చేస్తున్నాగా 2 ఆర్డర్ ఇచ్చాం. ఒకటి వెజిటేరియన్, నాన్ వెజ్. మీకు ఎంత చూపించింది నాన్ వెజ్, ఇప్పుడు మీకు చూపిస్తుంది వెజ్ అనమాట. వెజ్ వచ్చేలాకే పన్నీరు కర్రీ,
అదొక్కటే మార్పు, ఇంకా అంతకుమించి ఏం లేదు. వెజిటేరియన్కి పన్నీర్ కర్రీ కూర బదులు చికెన్ గ్రేవీ ఇస్తాడు, మిగిలినంతా కూడా యాజ్ టీజ్గా మామూలుగానే ఉండిపోయింది అనమాట. అది దుంపల కూర, దుంపల ఫ్రై కొంచెం వేస్తాడు, ఆ పక్క రైస్ మామూలుగానే, పప్పు మామూలుగానే, చపాతీ మామూలే, ఆ తర్వాత వచ్చేలాగే ఇంకా అన్నీ మామూలే అనమాట. నాకు లైట్కి ఫీవరిష్గా ఉంది, అందుకోసం ఏంటంటే వెజిటేరియన్ తింటున్నామని వెజిటేరియన్ అయితే చేస్తున్నాను. వెజిటేరియన్ టేస్ట్ బాగాల. వెజిటేరియన్ మనకి ఏం నచ్చింది వెజిటేరియన్, సరే వెజిటేరియన్ తినేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నచ్చొచ్చాము, నాకైతే నచ్చలేదు. వెజిటేరియన్ అంటే వెజిటేరియన్లో ఉన్నటువంటి ఆ పన్నీర్ కర్రీ నచ్చలేదు నాకు. బహుశా వాళ్ళు అంతకంటే టేస్ట్గా చేస్తారో నాకు తెలియదు, కానీ పన్నీర్ కర్రీ అయితే మాత్రం నచ్చలేదు. పప్పు, జీలకర్ర రైసు బాగుంది, కొంచెం చికెన్ గ్రేవీ కొట్టేసి, చికెన్ గ్రేవీ అయితే చాలా చాలా బాగుంది. నిజంగా మీరు ఏదన్నా ఇలా తేజస్విలో ప్రయాణం చేయాలంటే, తేజస్వి కాస్ట్లీ వందే భారత్కి ఎంత అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కాస్ట్ ఉందో అదే సేమ్ రేట్లు అనమాట. కొంచెం వేరే ఒక 20 రూపాయలు అంత తేడా ఉండిద్దాము. ఇక్కడ మేము తిరుచినాపల్లి ఎక్కాం, తిరుచినాపల్లి నుంచి చెన్నై ఎగ్మోర్ ప్రయాణం చేసాం. టికెట్ కాస్ట్ వచ్చేలాగా ఏంటంటే 950 రూపాయలు ఎంత ఉండిద్ది. ఫుడ్ ఇంక్లూడింగ్ ఫుడ్తో పాటు అనమాట, ఇంక్లూడింగ్ ఫుడ్తో పాటే ఉండిద్ది. బాగానే ఉంది టేస్ట్ అయితే మాత్రం. నాకు పన్నీర్ కర్రీ నచ్చలా, అందుకే చికెన్ తీసుకున్నాను. పక్కన చికెన్ కర్రీ చూడొచ్చు, చికెన్ కర్రీలో చపాతీ తీసుకున్నాను, బాగుంది. కానీ పీసెస్ తక్కువ వేసాడు, ఏంది 2 ముక్కలు వేసాడు, అర్థం కాలేదు నాకు. ఒకసారి 4 ముక్కలు వేసాడు, ఒకసారి దీన్ని 1 ముక్కే ఉంది, 1-2 ముక్కలు వేసాడు. పీస్ అయితే బాగానే ఉంది, చాలా బాగుంది పీస్ అయితే. పీస్ మాత్రం కర్రీకి మనం పేరు పెట్టకూడదు, కానీ కర్రీ బాగానే ఉంది. కానీ వాడు నాకు పీసులు మాత్రం ఎక్కువ వేయలేదు, ఎందుకు వేయలేదు నాకు అర్థం కాలేదు. నిజంగా ఇందు మర్చిపోయేది మాత్రం బాగా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే అంతకుముందు వెళ్ళినప్పుడు 2-3 ముక్కలు వేసేవాడు, కానీ ఇప్పుడు ఏంటో ఒక చిన్న ముక్క వేసాడు. చపాతీ తిన్న తర్వాత మన జీలకర్ర రైస్ ఉంది కదా, జీలకర్ర రైస్ అని కొంచెం పప్పు టేస్ట్ చూశాను, పప్పు జీలకర్ర రైస్ బాగుంది. తర్వాత పెరుగు ఇచ్చాడు కదా, ఆ పెరుగుని ఒకళ్ళు అంపే తింటారు కావాలా, మరి నేనైతే రైస్లో ఆ పెరుగు వేసేసి శుభ్రం కలిపేసేసి, పప్పు కూడా కొంచెం దాంట్లో కలిపేసాను అనమాట. కలిపేసేసి శుభ్రం తినేసాను. ఫైనల్గా అయితే ఐస్ క్రీమ్ వచ్చేసేసింది. ఐస్ క్రీమ్ కూడా చూడొచ్చు. ఐస్ క్రీమ్ అయితే ఇది అమూల్ కంపెనీ నుంచి అయితే మనకి ఇచ్చాడు. ఐస్ క్రీమ్ కూడా వెనిలా ఐస్ క్రీమ్ అయితే ఇచ్చాడు. ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది. సర్వీస్ అయితే మాత్రం బాగా చేశాడు అండి. మామూలుగా ఎంత అండి, ఆ ఫుడ్ పెట్టేది ఎంబటం అయింది. మొత్తం 4.5 గంటల ప్రయాణంలో ఒక స్నాక్స్, తర్వాత టమాటా సూపు, తర్వాత వచ్చేసరికి ఫైనల్గా ఫుడ్ అయితే పెట్టేశారు. ఐస్ క్రీమ్ అయితే బాగుంది, ఫైనల్ టచ్ ఐస్ క్రీమ్ చేశాడు. ఇంకా ఒక అర్ధగంటలో అయితే రీచ్ అయిపోతాము. మా ఛానల్ ఇచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి, గుర్తుంచుకోండి. మా ముందు పిల్లడు కదా, ఈ ట్రైన్ ఎగ్గి నుంచి ఒకటే గొల, అందరితో ఒక ఆట ఆడుకుంటున్నాడు. మా ఛానల్ని నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.